నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము దసరా స్పెషల్గా పెసరపప్పు తోటి మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి. మురుకుల కొరకు 1/4 కప్పు దాకా పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పును మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకున్న తర్వాత జల్లించుకోవాలి. కంపల్సరిగా ఇలా జల్లించుకొని తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా బాగా జల్లించేసుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఇప్పుడు 2 కప్పుల దాకా బియ్యం పిండి తీసుకోవాలి. 1/4 కప్పు పెసరపప్పు తీసుకుంటే 2 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. జీలకర్ర పొడి అండి వేయించి పొడి చేసుకొని తీసుకోవాలి. అలాగే నువ్వులు కాస్త లైట్గా మిక్సీ పట్టి వేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మురుకులు క్రిస్పీగా రావాలంటే డాల్డా అండి కరిగించుకొని వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసుకోండి. నేను ముందు ఉప్పు వేయడానికి మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు వేస్తున్నానండి. మీరు కారము పసుపు వేసుకున్నప్పుడే వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి. ఇది కూల్ వాటరే అండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి అనేది మరీ గట్టిగా ఉండొద్దు, మరీ మెత్తగా ఉండకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మురుకుల పావు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనం మురుకులు చేసేటప్పుడు పిండి అనేది స్టక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా కొద్దిగా పిండి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మురుకుల పావులోకి పెట్టేసుకోవాలి. ఇలా ఎంత పిండి పడుతుందో అంత పెట్టేసుకోవాలి. ఈలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా కాలొద్దు, మీడియం హీట్లో ఉండాలి. నేను ఇలా పెద్ద మురుకులుగా వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా మురుకులు వేసేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదిలించకండి. ఇలా మనకు బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ అనేది కాస్త తగ్గాలి. ఇక్కడ చూసారా, బబుల్స్ తగ్గింది. మురుకు అప్పుడు గట్టి పడుతుంది. ఇలా గట్టి పడ్డ తర్వాత ఇటువైపు తిప్పేసుకోవాలి. ఇటువైపు తిప్పేసుకొని ఒక 5 సెకండ్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వేగాలి. ఇప్పుడు వీటిని తీసేసుకోవడమే. మిగతావన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ హీట్లో ఉండొద్దండి, మీడియం హీట్లోనే పెట్టేసుకోవాలి. ఎక్కువ హీట్లో వేసుకున్నామంటే వెంటనే కలర్ వచ్చేస్తుంది, కానీ మురుకైతే కాలదు, పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం హీట్లోనే చేసుకోండి. చూసారు కదా, అన్నీ ఇలా ఫ్రై చేసేసుకొని పెట్టేసుకోవాలి. మీరు ఇలా డైరెక్ట్గా వేసుకోకుండా మీరు స్టీల్ ప్లేట్ పైన కూడా వేసుకోవచ్చండి. ఇలా ప్లేట్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి. లైట్గా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా స్టీల్ ప్లేట్ పైన వేసుకోండి. మురుకులు డైరెక్ట్గా ఆయిల్లో వేయడానికి రాని వాళ్ళు ఇలా ప్లేట్ పైన వేసుకోవచ్చు. ఇలా ఒక 3-4 ప్లేట్ల పైన వేసేసుకున్నామంటే మనకు ఫ్రై చేసుకోవడానికి ఈజీ అయిపోతుందండి. చూసారు కదా, అన్ని ప్లేట్ల పైన ఇలా వేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అన్నీ ఇలా రెడీ పెట్టేసుకోవాలి. ఆయిల్ ఏమన్నా చల్లారిందంటే మళ్ళీ హీట్ చేసుకోవాలండి. చూసారు కదా, అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాం కదా. ఆయిల్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చల్లారిందంటే మళ్ళీ లైట్గా హీట్ చేసుకోవాలి. లేదంటే ఆయిల్ హీట్ కానప్పుడు వేసుకున్నామంటేనంటే మనకు మురుకులు అనేది నూనె బాగా పీల్చేస్తాయి. కాబట్టి ఒక వాయి అయిన తర్వాత ఆయిల్ మళ్ళీ కూల్ అయిపోతే కొద్దిసేపు వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాతనే మళ్ళీ మురుకులు వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా, ఈ బబుల్స్ కాస్త తగ్గాలి. అప్పుడే మనకు మురుకు అనేది గట్టి పడుతుంది. చూసారు కదా, ఇలా బబుల్స్ తగ్గుతూ ఉండగానే మనకు మురుకు అనేది నూనెలో నుంచి పైకి కనపడుతూ ఉంటుంది. చూసారా, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇటు తిప్పేసుకోవాలి. శనగపప్పు అందరికీ పడదు కదండి, అలాంటప్పుడు ఇలా పెసరపప్పుతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. చూసారు కదా, అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పెసరపప్పుతోటి. ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఇలా వేగిన తర్వాత బబుల్స్ తగ్గినాయి కదా, ఇప్పుడు వీటిని తీసేసుకోవడమే.
చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. చూసారా, మనకు రెడీ అయిపోయినాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితేనంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.